బులెటిన్ వివరాలకు వెళ్తే సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని అన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును జగన్ తీవ్రంగా ఖండించారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకే ముద్రగడ దీక్ష చేపట్టారని జగన్ చెప్పారు. టెలికాస్ట్ కూడా కావడం లేదనంటే నిజంగా ఏకపక్షంగా ఎమర్జెన్సీ పరిపాలనను తలపిస్తూ తమిళనాడులో కూడా ఛానళ్లు ఉన్నాయి, డిఎంకేకు ఛానళ్లు ఉన్నాయి, ఏఐడిఎంకేకు ఛానళ్లు ఉన్నాయి. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఛానళ్లు ఎవరు రద్దు చేయరు, ఎవరు కట్ చేయరు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా అప్పుడు కూడా చాలా మీడియా సంస్థలు వ్యతిరేకంగా కూడా ఉండేటివి. కానీ ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ మీడియా ఛానళ్లను కట్ చేయడము, ఆ మీడియా ప్రచురణలోకి రాకుండా చేయడము, ఆ మీడియా టీవీ ఛానళ్లను రద్దు చేయడము, కట్ చేయడం ఎప్పుడు చేయలేదు. ఇటువంటి కొత్త సాంప్రదాయం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారు. ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పోలీస్ రాజ్యంతో భయం సృష్టించే కార్యక్రమం చేస్తా ఉంటే పోలీస్ టెర్రరిజం అన్న పదం చంద్రబాబు నాయుడు గారు నామకరణ చేస్తా ఉన్నాడు. ఇంతకన్నా నిజంగా దారుణం ఏదీ ఉండదు. చంద్రబాబు నాయుడు గారే వాగ్దానం చేశారు. ఇవాళ మాట తప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే, ఇవాళ మోసం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే, ఉద్యమిస్తే దొంగ కేసులు పెడతా ఉన్నది కూడా చంద్రబాబు నాయుడు గారే. డెమోక్రసీ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు. చివరకు ఇవన్నీ చూస్తే తిరగబడక ప్రజలు ఏం చేస్తారని అడుగుతా ఉన్నా. ఇవాళ జరిగిచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి ప్రతి విషయంలోనూ ప్రజలకు ఒక మాట చెప్తాడు, ప్రజలతో పని అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తాడు. ప్రజలకు ఎన్నికలప్పుడు అబద్ధాలు చెప్తాడు, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తాడు. నిన్నటి నుంచి ఇవాళ వరకు సాక్షి టీవీ టెలికాస్ట్ కూడా కావడం లేదనంటే నిజంగా ఏకపక్షంగా ఎమర్జెన్సీ